సో రైతులకు సంబంధించి రబీకి ఏదైతే కావాల్సిన ఎరువులు మరి జిల్లా వ్యాప్తంగా కూడా కొరత ఏర్పడ్డది. ప్రతిరోజు కూడా మరి రైతులు ఏదైతే దుక్కులు తిని మరి ఏదైతే వ్యవసాయం చేస్తున్న రైతులకు సమయానుకూలంగా ఎరువులు అందని పరిస్థితి భీం జిల్లాలో నెలకొని ఉంది. ఏదైతే రోజు రావాల్సిన మరి యూరియాను లేట్ అవ్వడం, అదేవిధంగా ఏదైతే మరి సిఇఓ దగ్గర ఉన్న మెషిన్లు పాడైపోయి మరి 2 రోజుల నుంచి కూడా రైతులంతా కూడా మరి ఆన్లైన్ అయినప్పటికీ మాకు యూరియా పంపిణీ చేయట్లేదని మరి రెబ్బన మండల కేంద్రంలో ఉన్న మరి పిఎస్సిఎస్ వద్ద మరి ఈరోజు అయితే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి ఇక్కడ అధికారులు వారికి కరెక్ట్గా సమాచారం అందించకపోవడంతో మరి ఇలాంటి వైఫల్యాలు చెందుతూ మరి యూరియా ఇంకోవైపుగా పక్కదారి పడుతుందన్న మరి ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు సిఇఓ కానీ అదేవిధంగా మరి జిల్లా వ్యవసాయ అధికారులు కానీ మండల వ్యవసాయ అధికారులు కానీ సమన్వయ లోపంతో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. రైతులు మరి గంటల తరబడి కాకుండా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దీనికి వారం నుంచి ఇస్తలేదు, ఇవాళ రేపే అంటాను. రోజు పబ్లిక్ వస్తున్నాం, మేము రోజు వస్తున్నాం, తిరిగిపోతున్నాం. ఇనకపోతే ఇవాళ రోడ్డుకి ఎక్కినాం. రోడ్డు ఎక్కిన తర్వాత అందరు వచ్చి ఇప్పుడు ఇస్తానంటాను, ఇప్పుడు ఇస్తలేదు, మళ్ళీ సోమవారం పెడతాను. సో యూరియా కొరత ఉందా లేకుంటే అధికారులు సమన్వయంలో అధికారుల నుంచి చెప్తాను. ఎక్కడ 2 బస్తాలు అంటే 2 బస్తాలు వచ్చినా సరైన ఇస్తలేదు. 2-3 ఆ లైన్లో పడతాను టోకెన్ ఇచ్చినాక ఇక్కడ మళ్ళీ ఓటీపీ గురించి ఇది మిషన్ ఖరాబ్ అయిందని 2-3 ఎన్ని రోజులు అవుతుంది ఖరాబ్ అయిందని చెప్పండి? ఇప్పుడు వారం అవుతుంది. వారం నుంచి ఖరాబ్ అయినా చెప్తారా? అది చెప్పాలి. ఈ రోజు కూడా అంటే ధర్నా చేసి నాకు 10 ఎకరాలు ఉన్నది. ఇప్పటికి 5 రోజులు వస్తుంది రావాలి, కానీ ఇంకొక బస్సు కూడా దొరకలేదు మాకు. సో ఆన్లైన్ అయిందా? ఆన్లైన్ టోకెన్ రాదు. సో 5 రోజుల నుంచి ఎందుకు ఇస్తలేరు? ఏం ప్రాబ్లం అంటారు? ఇది ఆన్లైన్ నడతలేదు అంటారు. మొన్న నిన్నస్తే ఆన్లైన్ నడలేదు అన్నారు. మొన్న టోకెన్ ఇస్తారు, టోకెన్ ఇచ్చారు. అప్పటి నుంచి నిల్చొని ఉంటాను అమ్మ ఇదే లైన్లో ఎన్ని రోజులు? ఏమంటారు? ఎందుకు ఇస్తలేరు అంటే ఏమంటారు? యూరియా మరి ఏదైతే కేంద్రానికి వచ్చిన యూరియా కూడా పంచడానికి మరి ఇక్కడ ఏదైతే మిషన్ యంత్రం ఉందో అది మరి ఆన్లైన్ చేసే పద్ధతి పూర్తిగా చెడిపోయిందని చెప్తున్నారు. మరి పెద్ద వయస్సురాలు కూడా యూరియా కోసం ఇక్కడ మరి లైన్లో నిల్చొని గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో రోజులు కూడా గడుస్తుందని చెప్తున్నారు. మరి మనతోటి ఒక పెద్ద ఆవిడ ఉంది, మరి యూరియా తోటి ఎలాంటి కష్టాలు వచ్చినాయి అడుగుదాం. అమ్మ చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంత కష్టంగా ఉంది? మండలం. మేము మరి పెద్ద మనుషులం 65 రోజులు 20 ఎకరాలు పెట్టినాం. 2 ఎకరాలు ఉంటే 3 బస్తాలు రాసిండు. మా పరిస్థితి ఏంది? మరి ఇంటికాడ వాళ్ళు మమ్మల్ని అంటారుగా వారం రోజులు కొంచెం చెప్పినా నడుస్తాను, మీరు బస్తాలే మీరు ఇంటికి రాకుండా మాపడికి అన్నాను. అన్న వల్ల ధర్నా చేసినాం. ధర్నా చేసిన వల్ల మీరు అందరూ 70 రోజులు వచ్చింది. వచ్చి కూడా మాకు ఏం చేస్తాను అని అంటే ఇప్పుడు చిట్టి రాసుకొని బస్తాలు ఇయ్యిందని మీరు చెప్పింది. మీరు చెప్పిన వల్ల అయినా ఓకే అన్నాడు. అంతవరకు దాకా మాకు ఏమో ఏం లేదు. సో ఒకరికి ఎండ ఒకరికి వర్షం ఇక్కడ ఆకలి అవుతుంది, ధూపు అవుతుంది. మా ఇంటికాడ వాళ్ళు మమ్మల్ని పరిస్థితి ఎంత చెప్తాను మేము తెలుసు. సో ఇక్కడ కనీసం నీళ్లు కూడా తాగడానికి లేవు కదా అమ్మా, ఏంటి పరిస్థితి? సార్ మాకు మందులు ఎందుకు దొరకలేవు? మేము ఎన్ని రోజులు రాకట 2 రోజులు పోకట ఏం పూలు పెట్టిండే ఆయన మాకు. కనీసం నోరెండుకు పోతుంది, నీళ్లు ఉన్నాయి అమ్మాయి? నీళ్లు లేవు, పాలు లేవు, ఒక సాగు చేస్తాను. మాకైతే ఏం చేసినా కానీ మందులు రావాలి. ఈరోజు సోమవారం నుంచి ఉంటాను మేము, ఇయ్యాల కాదు. ఎన్ని రోజులు అవుతుందమ్మా? దగ్గర 8-10 రోజులు అవుతుంది. మందు లేదు, మాకు లేదు, ట్రైన్లు అట్లనే పోతున్నాయి. మేము ఎట్లా బతుకుడయ్యా దేవుడయ్యి ఏం లాంచారం పెట్టింది ఈయన మాకు. ఇటువంటి మేము ఎట్లా బతుకుడు ముసలోళ్ళం అందరికీ అంటే మరి నడుచుకుంటూ చేతన అవుతుంది. నాకైతే నడవరాదు, నా ట్రైన్ పోతే నేను ఎట్లా బతకాలి? ఏం చేసుడు? బయట దొరుకుతలేవు బస్తాలు దొరుకుతున్నాయి కదా. సంవత్సరం మా ఇబ్బందులు ఉన్నాయా? మరి ఏ ఇబ్బందులు లేవు. ఎప్పుడు ఆన్లైన్ పనులు, ఎప్పుడు ఆన్లైన్ పనులు. సార్ రాలేదు, కాగితాలు తీసుకుని లేదు, బస్తాలు ఇచ్చుండే రాకటప్పుడు ఒకటి రేపటికి వారం అవుతాను. మరి ఎన్ని రోజులు ఉండు? ఉంటే మిషన్ ఖరాబ్ అవుతుంది, మనుషులు వెళ్ళిపోయినా మిషన్ చాలా అవుతుంది. ఇది వ్యవస్థ ఇక్కడ మాల్ ఉన్నది. ఆ మాల్ ఉన్నంత వరకు ఈ రైతులకు బరాబర్ అవుతుంది. ఇస్తే ఏవో గారు అటు ఇటు ఎందుకు ఉరుకుతారు? మీకు ఎందుకు సమాధానం చెప్తున్నారు? సమాధానం ఇక్కడ చూసేవారా తాళం వేసి ఉంటుంది. మరి సంబంధించి జిల్లా అధికారులు కానీ మరి మిగతా సంబంధిత ఏదైతే సిఇఓలు కానీ మరి రైతులకు సంబంధించి ఏదైతే మిషనరీ ఉంటుందో సరిగ్గా సమయానికి కాకుండా ముందస్తుగా వాటిని ఏదైతే మిషనరీని పరిశీలించి మరి తగు జాగ్రత్తలు తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన పరిస్థితులు ఉండాలి. కానీ ఇక్కడ దానికి విభిన్నంగా మిషన్లు ఖరాబ్ అయినాయి అంటూ ఆన్లైన్ లేదు అంటూ మరి ఇబ్బంది పెడుతున్నారని రైతులు అయితే వాపోతున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు మరి స్పందించని వైనం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు జిల్లాలోని యూరియా మరి ఏదైతే 3
3 నెలలకు సంబంధించి మరి దఫాలుగా రావాల్సింది ఇప్పటి వరకు మరి పిఎస్సిఎస్కి ఎంత మేర యూరియా వచ్చింది, ఎంతమంది రైతులకు పంచామన్న వివరాలు వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే మరి దాటా వేస్తూ మరి ముఖం చాటేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి దీనిపైన సంబంధిత జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రైతులకు మరి సమయానికి యూరియా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.